సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ ముందుగా మీకు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మిమ్మల్ని కలవడం జరుగుతుంది. మా జనగామ జిల్లాలో జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ సీట్ని కైవసం చేసుకోవడం సంతోషంగా ఉన్నదా లేదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. సో మీడియా మిత్రులకు జనగామ మున్సిపల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ కంచుకోటైన ఈ జనగామ పట్టణంలో 12 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం అంటే ఇది జనగామ ప్రజలందరికీ ఒక శుభదినంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ సమిష్టి విజయము, ప్రజల విజయము, రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వ విజయము. అలాగే మన గౌరవ మంత్రివర్యులు ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా వివరించిన సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే అహర్నిశలు పనిచేసిన మన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ నాయకులు కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి లకావత్ ధన్వంతి గారు, అలాగే సీనియర్ నాయకులు మన సత్యనారాయణ రెడ్డి గారు కావచ్చు, కంచె రాములు గారు కావచ్చు, వై సుధాకర్ గారు కావచ్చు, ఇంకా మేడసీను, కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అంటే చాలా వీరోచితంగా ఈసారి పార్టీకి గెలుపు అంటే సావరేవు అన్నట్టుగా జనగామలో ఉండే. సో ఎట్లన్నా చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను జనగామ మున్సిపల్ ఆఫీస్పై ఎగరేయాలని చెప్పేసి అందరూ పట్టుదల పనిచేశారు. ముఖ్యంగా ఏంటంటే మాకు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్గా వచ్చి ఎట్లన్నా చేసి జనగామ బోర్డు గెలవాలని చెప్పేసి వారు పదే పదే చెప్పడం, అది ఇక్కడున్న నాయకుల్లో ఏదైతే ఆ ఎంకరేజ్మెంటు అదేదైతే ఉన్నదో ఎట్లన్నా చేసి దీన్ని గెలవాలని చెప్పేసి అందరూ అహర్నిశలు కృషి చేయడం, అందరి సమిష్టి ఫలితంతో ఈరోజు జనగామ మున్సిపాలిటీ కడకంచి బాలమణి గారు మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడడం అంటే ఇది ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త జనగామ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అదే కాకుండా మనమందరం మీడియా ద్వారా, ఛానల్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా చూసాము. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో చైర్మన్ ఎలక్షన్ అనేది ఒక ఎత్తు, జనగామది మాత్రం మరో ఎత్తు అనే విధంగా ఇక్కడ హోరాహోరీగా నడిచిన సంగతిని మనం గమనించవచ్చు. ముఖ్యంగా పల్లా రాజేశ్వరరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు, డబ్బుతో ఏదైనా సాధించవచ్చు, రాజకీయాలను తారుమారు చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే కలలు కన్నారో వారి కళల మీద చల్లటి నీళ్లు చల్లినట్లు ఈ ఫలితాలు వచ్చినాయి. అంటే ప్రజాభిప్రాయం ముందు పైసలు ఏమాత్రం ప్రభావం చూపలేవు. కరెక్ట్గా జనాలందరూ, నాయకులందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తే ఫలితాలు ఎట్లుంటాయి అనేది జనగామ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మనం విశ్లేషించుకోవచ్చు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, పిసిసి సభ్యునిగా మీరు, తర్వాత మేడం గారు ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్మన్, మాజీ చైర్మన్గా, ప్రస్తుత డిసిసి అధ్యక్షురాలుగా ఉండి మున్సిపల్ ఎలక్షన్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మీరు అందరినీ కలుపుకపోయిన విధానం మీకు ఎట్లా అనిపించింది? నిజంగా అంటే జనగామలో ఆగస్టు 27, 1999 నుండి ఇక్కడ హాస్పిటల్ ప్రాక్టీస్ విషయంలో కావచ్చు, లేకుంటే రాజకీయ పరంగా కావచ్చు, ఇక్కడ పట్టణ ప్రజలతో ప్రతి ఒక్కరితో మమేకమై ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజున్న అతి కొద్ది మంది సీనియర్ మోస్ట్ నాయకులలో కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ఒకటే పార్టీలో ఉంటున్న వాళ్ళం అంటే మా ధన్వంతి గారు, నేనని చెప్పేసి గట్టిగా చెప్తాం. ఇంకా కొంతమంది మాకన్నా సీనియర్లు అంటే 50-60 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మంచి చెంచారపు శ్రీనివాసరెడ్డి గారు, మన మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు, కంచె రాములు గారు, వై సుధాకర్ గారు, మేడసీన్ గారు, ఇంకా ఇట్లా చాలామంది కూడా సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. కానీ 25-30 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒకే పార్టీలో ఉన్న వాళ్ళలో మేము ఒకరు.
ఆ రకంగా ఈ జనగామలో ఉన్న ప్రతి నూక్ అండ్ కార్నర్ మాకు అవగాహన ఉన్నది. అయితే ముఖ్యంగా టికెట్ల ఎంపికలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి మన ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారితో పాటు కలిసి పనిచేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ప్రతి విషయంలో ముఖ్యంగా టికెట్ల ఎంపిక విషయంలో మమ్మల్ని బాగా ఇన్వాల్వ్ చేశారు. సో క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి రిపోర్టును ఏమాత్రం జంకు బొంకు లేకుండా కమిటీ ముందు ప్రజెంట్ చేసిన మాట వాస్తవం. అందులో భాగంగానే ఒక ప్రజాస్వామ్యబద్ధమైన అభ్యర్థుల ఎంపిక అనేది కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 80-90% జరిగిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అప్పటికి సెలక్షన్ అప్పటికి వార్డు కౌన్సిలర్ సెలక్షన్ అప్పటికి కూడా ఇది జనగామ లేట్గా ప్రకటించింది. ఎందుకంటే చాలా తీవ్రమైన సర్జన వర్జన, తర్వాత స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వారి దాని పట్టు ముందు మనం కూడా గట్టిగా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఎంపీ గారు కానీ, మంత్రులు గారు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కానీ వారిని ఎలా కోఆర్డినేషన్ చేశారు? ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ సీనియర్ నాయకులను, అలాగే కొద్దిగా ఆర్థికంగా బలమున్న నాయకులను, అలాగే ప్రజల్లో పేరున్న నాయకులను, ప్రజలు యాక్సెప్ట్ చేసే నాయకులను, వీళ్ళను సెలక్షన్ విషయంలో మేము అంటే ఎంపీ గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారికి కూడా ముఖ్యంగా 2వ వార్డు విజయ్ కుమార్, ఖచ్చితంగా విజయ్ కుమార్కి ఇస్తేనే గెలుస్తారు అని చెప్పేసి మేము పట్టుబట్టినాం. పట్టడమే కాదు, టికెట్ వచ్చింది ఆయనకు. గెలిచే విషయంలో కూడా చాలా తీవ్రంగా శ్రమించాం. 3వ వార్డు సెలక్షన్ అనేది కమిటీ మొత్తం చేసింది. దాంట్లో మా ప్రమేయం లేకపోయినప్పటికీ 3వ వార్డు అభ్యర్థిని గెలిపించే దాంట్లో కూడా అందరినీ కోఆర్డినేషన్ చేసే దాంట్లో ప్రధాన భూమిక పోషించింది. అలాగే 4వ వార్డు మంత్రి శ్రీశైలం గారికి కూడా, సుమలత గారికి కూడా ప్రచారం చేసే దాంట్లో మేము డిసిసి ఆఫీస్ నుండి అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే 5వ వార్డు సరే అది పొత్తులో భాగంగా సిపిఎంకి పోయింది, కానీ భాస్కర్కి ఇస్తే గెలుస్తుందని చెప్పేసి మేము మొదటి నుండి బాగా పట్టుబట్టాం. సరే భాస్కర్ ఇండిపెండెంట్గా గెలిచినప్పటికీ మళ్ళీ వారికి కాంగ్రెస్ పార్టీకి సహకారం చేసే దాంట్లో మా వంతు భూమిక మేము బాగా పోషించింది. అది కాకుండా 14వ వార్డు విషయంలో ఎవరెవరో పేర్లు వచ్చినాయి, కానీ 2 సార్లు ఓడిపోయి ప్రజాదరణ ఉన్న అండాలు మాత్రమే కదిరి రాజశేఖర రెడ్డి లాంటి ఒక ఆర్థిక బలవంతుని కొడతాదని చెప్పేసి మేము గట్టిగా విశ్వసించాం. అదే విషయాన్ని గట్టిగా ఎంపీ గారి దగ్గరికి, ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో కావచ్చు, ఆ క్యాండిడేట్ ఎలక్షన్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. సో దీంతో మనకు మంచి ఫలితాలు వచ్చినాయి. అలాగే 25వ వార్డుకు సంబంధించింది ప్రసాద్ గారి ఎంపికలో కూడా మేము చాలా గట్టిగా దాని గురించి ఈయన టికెట్ ఇస్తేనే పార్టీ గెలుస్తుందని చెప్పేసి మేము పట్టుబెట్టినాం. మా విషయం అందులో కూడా నెరవేరిందని చెప్పేసి మేము భావించవచ్చు. ఆ రకంగా ఖచ్చితంగా ఒక 5-6 సీట్ల విషయంలో, టికెట్ల విషయంలో కావచ్చు, ప్రచారం విషయంలో కావచ్చు, గెలుపు విషయంలో కావచ్చు, మళ్ళీ 2 ఇండిపెండెంట్ల కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే దాంట్లో ముఖ్యంగా 5వ వార్డుకు సంబంధించిన క్యాండిడేట్ను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయించే విషయంలో కావచ్చు, పూర్తి బాధ్యతలు మా ఆఫీస్ నుండి తీసుకున్నాము. ఆ రకంగా ఇప్పుడు ఇది అందుకే ఇది ఏ ఒక్కరో చేసేది కాదు. ఎంపీ గారి ఆధ్వర్యంలో, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో, 2 మంత్రుల సూచన మేరకు, డిసిసి గారి సారథ్యంలో సీనియర్ నాయకులందరూ కలిసి ఈరోజు 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఇంకా ఒకరు సిపిఎం అభ్యర్థులు గెలిచేందుకు ఇది దోహదమైంది. దాని తర్వాత 2 ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం ద్వారా దానికి కూడా చాలా హోంవర్క్ జరిగింది. బయట చెప్పుకునేటి కొన్ని, చెప్పలేని కొన్ని. సో అంత హోంవర్క్ జరిగితే 15 మంది మనకు రావడము. ఎంపీ గారు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అంటే ఎమ్మెల్యే గారి ఓటుకు ధీటుగా ఎంపీ గారి ఓటు, సో మనకు సమానంగా రావడం. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేస్తున్న సేవలను దీవించాలని చెప్పేసి మన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి చిత్తుబొత్తు రూపంలో కూడా ఆ డ్రా పద్ధతిలో కూడా కాంగ్రెస్ పార్టీకి వరించడం అంటే ఇది దేవుడి ఆశీస్సులు కూడా జనగామ కాంగ్రెస్ మీద ఉన్నాయని చెప్పేసి మనం భావించవచ్చు. సార్, కొన్ని కాంగ్రెస్ పార్టీలో టికెట్ వేయడంలో కూడా కొంచెం ఇబ్బందులు కలిగినాయి. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చిందని చెప్తున్నారు. కొంతమంది డిసిసి చైర్మన్ కానీ, తర్వాత డిసిసి వాళ్ళు కానీ, లేకుంటే కొన్ని
జరగలేవు, ఓట్లు రాకపోతుంటే ఈ ప్రభుత్వం ఈ కమిటీ కూడా నిర్ణయించలేకపోయిందని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? తప్పు ఎక్కడ జరిగిందనేది అది అందరూ విశ్లేషించుకోవాల్సిన అవసరం వెంటనే అది ఏర్పడదు. కానీ ఒప్పు ఎక్కడ జరిగింది అనేది మాత్రం నేను కొన్ని విషయంలో నేను గట్టిగా చెప్తాను. 2వ వార్డు విషయంలో మేము గట్టిగా పట్టుబట్టినాం, గెలిపించినాం. 14వ వార్డు విషయంలో గట్టిగా పట్టుబట్టినాం, గెలిపించినాం. 25వ వార్డు విషయంలో గట్టిగా పట్టుబట్టినాం, మేము గెలిపించినాం. సో ఇవి 8వ వార్డు కూడా అట్లాగే ఉంది సార్. 8వ వార్డు కూడా గెలుపు గురాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు అక్కడ. అది దాని మీద కూడా కొంచెం తేడాలు వచ్చినట్టు చెప్తున్నారు ప్రజలు. వాటి మీద మీ అభిప్రాయం? 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి ఒప్పు జరగలేదు, కాంగ్రెస్ పార్టీకి మేలు జరగలేదు. దాని గురించి మేలు జరగని చోట ఏం జరిగిందనేది అది ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఒక నిర్ణయానికి మనం రావద్దు. కానీ పాజిటివ్ ఎక్కడ జరిగింది అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3-4 సీట్లు ఈ క్యాండిడేట్ల సెలక్షన్ కానీ వీటి ప్రచారం కానీ వీరి గెలుపు కానీ ఇప్పుడు 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఒకరు తగ్గినాయి. ఎక్కడికి వచ్చి నిలబడతాం మనం? 8 దగ్గర వచ్చి నిలబడతాం. అంటే ఏంది? అధికారానికి ఆమెడ దూరంలో ఉండిపోయినట్లే కదా. సో ఈ గెలుపు పాత్రలో సమిష్టి కృషి ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తాను. కొంతమంది నాయకుల వల్ల ఓడిపోవడం జరిగింది, కొన్ని రావడానికి కారణం కొంతమంది కారణం, మీరే కారణం అని ప్రజలు చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఓటమికి 100 కారణాలు ఉంటాయి. ఏ ఒక్కరినో మనము బ్లేమ్ చేయడం కానీ మీ మూలంగానే ఈ సీట్ ఓడిపోయిందని చెప్పేసి చెప్పడం అది కరెక్ట్ కాదు. గెలుపు కూడా ఒకరి మూలంగా ఏ ఒక్క గెలుపు కూడా నేనే గెలిపించాలని చెప్పేసి ఒకవేళ నేను చెప్పుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎవరైనా సరే ఇది సమిష్టి కృషి, సమిష్టి విజయంగా మనం దీన్ని తీసుకోవాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం డిస్కస్ చేయొచ్చు. ఎక్కువ మీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ప్రజాబలాన్ని కోల్పోయిందని చెప్తున్నారు. దాని మీద మీ లోపల తేడాలు ఉన్నాయని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం? ప్రజాబలాన్ని చాలా సంపాదించుకున్నాం. నిజానికి ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో జనగామలో 5-6 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏకపక్ష విజయం అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్న మాట మన మీడియాలో చూసినాం, అన్ని రకాలు చూసినాం, సర్వేలలో కూడా వచ్చింది. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ నాయకులందరూ, జనగామలో ఉన్న నాయకులందరూ సమిష్టిగా పనిచేయడం ద్వారానే ఒక గొప్ప విజయాన్ని సాధించడం. ప్రజాబలం మాకు పెరిగింది. ఈసారి 12 సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ వచ్చిందంటే ప్రజాబలం పెరిగినట్లా తగ్గినట్లా? సమిష్టికి కృషి మీ అందరి పట్టుదల కాదు, కొంతమంది తేడా వచ్చింది. కొంతమంది చేపట్టుకున్న ఈ పార్టీ టికెట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా మీ పేరు చెప్పి ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? నేను ఒక్కరినే చేశాను లేకుంటే నా మూలంగానే గెలిచిందని చెప్పేసి నేను క్లెయిమ్ చేసుకోను. కానీ జనగామ మున్సిపాలిటీలో డిసిసి ధన్వంతి గారు, పిసిసి మెంబర్గా నేను, అలాగే సీనియర్ నాయకులు మా ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రులు ఇద్దరు, అందరి సమిష్టి కృషితోనే ఈరోజు ఈ మంచి ఫలితాలు వచ్చినాయి అనేది అందరూ అర్థం చేసుకున్న విషయం. టికెట్ల కోసం కొంతమంది నాయకులు కలిసినా కానీ లాభం లేకుండా గెలుపు గుర్రాలు అలాగే అనుగుణంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది రాకుండా పోయినాయి, కొంతమంది గెలవలేకపోయినారు, గెలిచేవాళ్ళం పక్కన పెట్టిండ్రు అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి న్యాయం జరిగేదంటే ఇంకా ఫుల్ ప్రజలు గుసలుకుంటారు. దాని మీద ఇప్పుడు అన్నట్లుగా గెలిచే అభ్యర్థి అని చెప్పేసి మనం టికెట్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క అభ్యర్థి గురించి ఒక 10-15 అంశాలు వస్తూ ఉంటాయి. ఆ అంశాలన్నింటినీ క్రోడీకరించిన తర్వాత మనం సో టికెట్లో జరిగిందని చెప్పేసి అనుకోవడం చేసిన తర్వాత లోపం జరిగింది అనేది అంతర్గతంగా మాట్లాడుకునే విషయం. కానీ 30 మంది కూడా టికెట్ ఇచ్చే దాంట్లో దాదాపు అందరి ఆమోదయోగంతో ఇచ్చిన కాబట్టి ఇది విషయంలో అని చెప్పేసి ఓటు విషయంలో అందరం ఉన్నది. వచ్చే ఎలక్షన్లలో ఈ మీ అంతర్గతంలో ఇవి ముందుకు వచ్చే అవకాశం ఉన్నది, లేకుండా పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇట్లనే కొనసాగిస్తారా లేకపోతే అందరికి పోయే ఆలోచన ఉందా? అంతర్గత పోరు ఉన్నదనేది పల్లా రాజేశ్వర రెడ్డి సృష్టించే మాటలు. అభిప్రాయం మనిషి అన్నాక ఒక కుటుంబం భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన విభేదాలు ఉన్నట్టు మంత్రి వారి సూచన మేరకు సింగిల్ వస్తా ఉంటాం. సింగిల్ నిర్ణయానికి వచ్చినాము.
రాబో స్థానిక సంస్థల్లో కూడా మేము అందరం ఇట్లే సమిష్టిగా పనిచేసేసి మళ్ళీ జనగామ జిల్లా పరిషత్ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మళ్ళీ ఎగరేస్తామని చెప్పేసి మీడియా ద్వారా జనగామ బిడ్డలకు తెలియజేస్తున్నాం. నమస్కారం.